చర్చ్ ఆఫ్ ద నేటివిటీ అని పిలుస్తారు. ఆ ప్లేస్లోనే జీసస్ పుట్టింది. ఇప్పుడు మనం చూసుకుంటుందంతా బెత్లెహెమ్. చాలా పురాతనమైన ప్రదేశం. ఇప్పుడే ఒక క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు అంతా క్లోజ్లో ఉంది, వాళ్ళ శుక్రవారం కదా, క్యాబ్ ఎక్కువ ఒక 20 షెకిల్ పే చేసి చాలు అంటే పొద్దు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా, కిలోమీటర్ దూరమే అని చెప్పాను. పెద్ద చర్చ్ ఉంది. నేను రావాల్సిన మరి డెస్టినేషన్ ఇదేనో ఏంటో కానీ చూడాలి నావిగేషన్లో. లేదు, ఇది వర్జిన్ మేరీ గ్రీక్ క్యాథలిక్ చర్చ్ అంట. ఇక్కడ ఎదురుగా కనబడుతున్నది. ఇంకా లోపలికి వెళ్ళాలి నేను ఒక 500 మీటర్లు. సేమ్ అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు కదా, జీసస్కి సంబంధించింది అలాగే ఉంది చూడండి. కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నడిచినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ రోడ్లో ఎవరు లేని కూడా లేరు, నేను ఒక్కడిని అంతే. అదిగోండి, ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ బెత్లెహెమ్ రాసి ఉంది. అయ్యో, ఒకవేళ అక్కడికి వెళ్ళినాక క్లోజ్ అంటారేమో అని చెప్పి కొంచెం భయం వేస్తుంది. ఇంత దూరం కష్టపడి వచ్చిందంతా మొత్తం వృధా అయిపోతుంది. నమస్తే లోకల్స్ భలే విష్ చేస్తున్నారు నమస్తే అని. బాగుంది చూడండి, మొత్తం ఓల్డ్ సిటీ. ఇదంతా 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న సిటీ. ఇవాళ మన అదృష్టవంతులే అవుతాము, ఎందుకంటే ఒకవేళ చర్చ్ ఓపెన్లో ఉంటే మనం ఒక్కళ్ళే దర్శించుకోవచ్చు ఫ్రీగా. జనం గుంపుగా ఉంటే లోపల ఉన్న అందమైన ప్రదేశాన్ని క్లియర్గా చూడలేము, అక్కడ మాట్లాడలేము. ఎన్ని దేశాలు తిరిగాను కానీ ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. ఆ దేశాల్లో శుక్రవారం శనివారం సెలవు ఉంటుంది, కానీ మరీ ఇంత దారుణంగా అసలు ఒక్క షాప్ కూడా లేకుండా మొత్తం క్లోజ్, ఎవరూ లేకుండా మనుషులు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా బంద్ అంట చూడండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి సెలవు ఇవ్వాలి. ఎమర్జెన్సీ పర్పస్కి అయితే వెహికల్స్ ఉంటాయి, టాక్సీస్ ఉంటాయి. కొండపై నుండి కిందకి దిగాలి. ఎదురుగా చూస్తే మాస్క్ ఉంది, ఆ మాస్క్ వెనకాల ఒక చర్చ్ ఉంది. అదే వచ్చేసాం. ఎంతో మందికి పుణ్యక్షేత్రం. అదిగోండి, చర్చ్ ఆఫ్ ద నేటివిటీ. ఇది 4వ సెంచరీలో నిర్మించారని చెప్తున్నారు. ఈ పైన చర్చ్ అంతా. అంతకుముందు లోపల ఒక కేవ్ లాగా ఉంటుంది, అక్కడే జన్మించారు జీసస్. ఇదిగోండి, మొత్తం విశాలంగా ఉంది. కొన్ని వేల మంది వచ్చినా కూడా సరిపోతుంది. స్టార్టింగ్లోనే చూడొచ్చు బెత్లెహెమ్ పీస్ సెంటర్ అని రాసింది. గ్యాలరీస్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్, ఆడిటోరియం, ఆర్కియలాజికల్ మ్యూజియం, లైబ్రరీ, బుక్ స్టోర్, టూరిస్ట్ పోలీస్ టీ పోయింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్, చర్చ్ ఆఫ్ ద నేటివిటీ అండ్ పిల్గ్రిమేజ్ రూట్ బెత్లెహెమ్. లోపలికి వెళ్దామా? ఈ అద్భుతమైన కట్టడం చూడండి, మొత్తం లైమ్ స్టోన్ తో నిర్మించిన చర్చ్ అమోఘంగా ఉంది. ఆహా, 40 అడుగులు ఎత్తు ఉండొచ్చు ఈ ప్రహరీ కూడా. పైన చూస్తే గంటలు ఉన్నాయి చూడొచ్చు, సిలువు బొమ్మ. Hi brother. Yeah, welcome, What's sir. your name? Hamza. You're welcome to Bethlehem. Hamza? I am Hamza. Hamza. Hamza, local guide from Bethlehem. అదిగోండి, హంజా అని పిలుస్తారు, లోకల్ గైడ్. We'll start inside. థ్యాంక్ యూ. Okay? థ్యాంక్ యూ. Come. కరెక్ట్ గా చర్చ్ ఆపోజిట్ లో మనకు ఒక మాస్క్ ఉంటుంది. ఇది అమర్ కతాబ్ అనే ఒక పర్సన్ నిర్మించారని చెప్తున్నారు. 1200 సంవత్సరంలో. ఒకప్పుడు ఇదంతా మార్కెట్ ఉండేదంట. కరెక్ట్ గా 100 సంవత్సరాలు వెనక కూడా ఇక్కడంతా గొర్రెలు, కూరగాయలు, పళ్ళు అన్ని సేల్ చేస్తూ సర్వైవ్ అవుతూ ఉండేవారంట. ఇప్పుడు ఈ చర్చ్ని చూశారు, ఇంతకుముందు అసలు ఇది ఒక ప్యాలెస్ లాగా ఉంది. ఇప్పుడు ఇది ఇలా ఉండే కాదంట. ఇంతకుముందు ఒక చిన్న రూమ్ గా నిర్మించారంట. ఇప్పుడు కాదు, కరెక్ట్ గా 336 ADలో హెలీనా ఉన్నారు కదా, మదర్ ఆఫ్ కాన్స్టంటైన్, తను నిర్మించారంట ఫస్ట్ రోమన్ పీరియడ్ టైంలో. అలాగే ఇక్కడ 540 సంవత్సరంలో జస్టిన్ నిర్మించింది ఈ ప్యాలెస్ మొత్తం. చూడండి భారీగా, ఎంత భారీ ఎత్తుగా నిర్మించారో. అలాగే ఇక్కడ అర్మేనియా ఉంటుందంట, అలాగే ఆర్థోడాక్స్ ఉంటుంది, అలాగే క్యాథలిక్ కూడా ఉంటుంది. మొత్తం 3 భాగాలుగా విభజించబడిందని చెప్తున్నారు. మొత్తం అందరూ మళ్ళీ క్రిస్టియానిటీనే ఫాలో అవుతారు ఇక్కడ.